అండి ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్ కటింగ్ వచ్చేసి మనకి పని తక్కువ ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా షాపులలో అయితే ప్రజెంట్ ఎక్కువ మంది ఇదే బ్లౌజ్ కటింగ్స్ అయితే చేపించుకుంటారు. అదేంటి అనేది నేను మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఇది మీరు చూస్తున్నారు చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్, ఇది వచ్చేసి మనకి లైనింగ్. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అంటే ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇది మీ అందరికీ తెలుసు, అవునా? ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి పొగులు ఉన్నాయి కదా, ఎక్కువ తక్కువ ఉంది. సో అందుకోసం ఒక లైన్, ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనం మార్జిన్ కోసం అయితే తీసేసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కదా, ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. చూడండి, ఇటు ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇంకొక లైన్ కూడా డ్రా చేయండి. ఇది ఎందుకోసం అంటే మనకి బ్యాక్ సైడ్ ఓపెన్ అని చెప్పినాను కదా, అంటే హుక్స్ కాజా పట్టీలు వస్తాయి కదా, అందుకోసం ఈ విధంగా ఓపెన్ పార్ట్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క పొడుగు వచ్చేసి, ఇది వచ్చేసి మనం బాడీ మెజర్మెంట్తో చెప్తున్నాను చూడండి. మన బ్లౌజ్ యొక్క పొడుగు ఎంత ఉందంటే 13 ఇంచులు. సో 13 ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకుంటున్నా. అదేవిధంగా పైన ½ ఇంచ్ మార్జిన్ కావాలి కదా, 13.5 ఇంచులకి ఇంకొక మార్జిన్, అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసేసుకోండి. నడుము కొలత ఎంత ఉంది అంటే 24.5 ఇంచులు ఉంది. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న టేపుని మీ కొలతలు ఎంతైనా ఉండనియండి, 24.5 ఇంచులు ఉన్నాయి కదా, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 6.1 ఇంచ్ వచ్చింది. ఇక్కడ కింద నోట్ చేసేసుకోండి, 6.1 ఇంచ్. నెక్స్ట్ 1 ఇంచు మార్జిన్. ఇది ఎందుకోసము అంటే వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే చెస్ట్ కొలత 29 ఇంచులు ఉంది. దాన్ని కూడా 4 భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది, 4 28, 7.1 ఇంచ్. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము, లూజ్ టైట్ చేసుకుంటాం కదా, అందుకోసం. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది, చెస్ట్ కొలత వచ్చేసి 29 ఇంచులు ఉంది. అంటే మన చెస్ట్ కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉంది. అప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత, నార్మల్ బ్లౌజే, బోట్ నెక్ బ్లౌజ్ అయితే కాదు, 29 ఇంచులు అంటే 30 ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే 5 ఇంచులు ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. నెక్ కోసం ఎంత తీసుకోవాలి, 2 ఇంచులు తీసేసుకోవాలి. ఓకే, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు, నెక్ కోసం 2 ఇంచెస్ తీసేసుకోండి. మరి నెక్ పొడుగు ఎంత ఉంది అంటే నెక్ పొడుగు వచ్చేసి 10 ఇంచులు ఉంది. ఇదిగోండి, నెక్ పొడుగు 10 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఒక 1/2 ఇంచు పైకి తీసేసుకోండి. ఇదెందుకు అంటే ఇది ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది కుట్టు కోసం. ఇక్కడ కూడా సేమ్ 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. పైన 2 ఇంచులు, కింద కూడా 2 ఇంచులు మార్క్ చేసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. ఈ కస్టమర్కి డీప్ యూ కావాలి అని చెప్పారు. సో ఇక్కడ మూల ఉందా, మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. 2 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత అసలు కస్టమర్ ఏం చెప్పకపోతే ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ నాకు ఏం చెప్పినారు కస్టమర్, డీప్ యూ కావాలి అన్నారు కాబట్టి ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ తీసేసుకుంటున్నా. 1/2 ఇంచ్ తీసేసుకొని భుజం దగ్గర ఏం చేంజ్ చేయకుండా జస్ట్ ఇట్లా లైన్ డ్రా చేసేసుకోండి. భుజం దగ్గర లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి. సో అప్పుడు మీకు పర్ఫెక్ట్గా నెక్ అనేది మంచి బ్రాడ్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది. నెక్స్ట్ చంక గురించి మార్క్ చేద్దాం. చూడండి, ఇది ఎంత తీసుకున్నాం, 5 ఇంచులు. సేమ్ అదే 5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసం అంటే చంక డౌన్ అనేది కిందికి స్ట్రైట్గా రావడానికి. సో నార్మల్గా ఏ సైజ్ బ్లౌజ్కైనా చంక డౌన్ 6 తీసుకోవాలి అని చెప్తారు కదా అందరూ, ఆ మెథడ్లో అయితే తీసేసుకోవద్దు. ఒకసారి చూడండి ఏమవుతుందో ఆ విధంగా తీసేసుకుంటే. ఇప్పుడు నేను 6 తీసుకుంటున్నాను కదా, నాకు కావాల్సిన చంక కొలత ఎంత ఉంది అంటే 14 ఇంచులు. ఇప్పుడు నేను మార్క్ చేసి చూపిద్దాం. చూడండి ఇది ఎంత ఉందో చూద్దాం. సో ఇక్కడ మూలకి ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 1/2. నెక్ అనేది డీప్ ఉంటేనేమో 1/2 తీసేసుకోండి, డీప్ తక్కువ ఉంటే 1.5 ఇంచ్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి కొలుచుకోండి ఇది ఎంత వచ్చింది అనేది. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 7.5 ఇంచులు ఉంది. సో 7.5 అంటే మొత్తం కలిపితే ఎంత, 15 ఇంచులు. కానీ మనకు కావాల్సింది ఎంత, 14. అప్పుడేం చేయాలి, ఈ లైన్ ఏదైతే 6 ఇంచులకు తీసేసుకున్నామో దాన్ని కొంచెం పైకి జరిపేసుకోండి. సేమ్ పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మళ్ళీ మూలకి 1/2 ఇంచ్ పెట్టేసుకొని రౌండ్గా మార్క్ చేయండి. ఇప్పుడు పింక్ కలర్తో మార్క్ చేసినాం కదా, ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకోండి.
సో ఇప్పుడు ఇది ఎంత వచ్చింది 7 ఇంచులు, మొత్తం ఎంత 14 ఇంచులు. మనకు కావాల్సిన చంక కొలత మనకు కావాల్సింది కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా, అంటే చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు 5.5 ఇంచులు. సో ఏ సైజ్ బ్లౌజ్కైనా చంక డౌన్ అనేది 6 ఇంచులు పర్ఫెక్ట్గా ఉండదు, ఎవరికైనా 5 నుండి 6 ఇంచుల మధ్యలో వ్యారీ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసినప్పుడు కూడా బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయి అని కొందరు ఒకవేళ అంటే అసలు డౌట్ ఉండొద్దు అనుకుంటే ఇక్కడ ఒక క్రాస్లో తీసేసుకోండి. మరి ఇక్కడ క్రాస్లో తీసేసుకున్నప్పుడు నెక్ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, లెంత్ ఏమైనా తగ్గుతుందా అంటే ఏం ప్రాబ్లం అయితే రాదు. అదేవిధంగా చాలామంది బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ లేస్తుంది అంటారు. సో లేవకుండా ఉండాలి అంటే డాట్ స్టిచ్ చేస్తాం. డాట్ స్టిచ్ చేసినా లేస్తుంది అంటే దాని విడ్త్, డాట్ యొక్క విడ్త్ అనేది ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీసుకోండి. పొడుగు అనేది మీ ఇష్టం, సైడ్కి మాత్రం హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ అనేది వెనకాల ఇవ్వకుండా పట్టేసినట్టుగా ఉంటుంది. క్లియరా? సో ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. అదేంటక్కియా మీరేమో కుట్టుడు తక్కువ ఉండాలి, పని తక్కువ డబ్బులు ఎక్కువ అని చెప్పిండ్రు, మళ్ళీ కట్టింగ్స్ ఏం చెప్తున్నారు అని అనుకుంటున్నారా? సో అదంతా నేను ఫ్రంట్ పార్ట్లో చెప్తాను, అదేంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం. వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కంటే ముందు ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసుకోవడానికంటే ముందు ఇక్కడ చంక కొలత ఎంత ఉందో గుర్తుపెట్టేసుకోండి, 14 ఇంచుల చంక కొలత అయితే ఉంది. ఓకేనా, ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే ఇటు ఇంకొక సైడ్ ఆపోజిట్ సైడ్ ఈ ఓపెన్ పార్ట్స్ ఉంటాయి చూడండి, ఇటు సైడ్ అయితే మనం చేతులు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఉన్న ఫ్యాబ్రిక్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి ఒకేసారి 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కూడా ఇక్కడ కింద చాలా ఎక్కువ తక్కువ వచ్చేసింది, క్రాస్ వచ్చింది కటింగ్. సో ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత కిందికి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా. హాఫ్ ఇంచ్ ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదా, కట్ వర్క్ ఉంది, కొంచెం స్టిచ్ చేసినప్పుడు లోపలికి వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ తీసుకోండి. పైపింగ్ అయితే 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి 10 ఇంచుల పొడుగు ఉంది. ఇదిగోండి హ్యాండ్ యొక్క పొడుగు 10 ఇంచులు, దానికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు. నెక్స్ట్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అంటే మోచే దగ్గర ఫిట్టింగ్ ఉంటుంది కదా, అది ఎంత ఉంది అంటే 8 ఇంచులు. 8 ఇంచుల సగం ఎంత 4 ఇంచులు. ఇక్కడ 4 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. అదేవిధంగా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసేసుకోవాలి. సో ఇక్కడ వరకు 3 పాయింట్లు చెప్పినా, పొడుగు, ఫిట్టింగ్, మోచేతి వరకు ఉంది కాబట్టి 3.5 ఇంచులు తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం, ఈ చంక భాగంలో జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఈ చంక కొలత ఎంత 14 ఇంచులకు కట్ చేసేసుకున్నాం అంటే ఒక సైడ్ ఎంత ఉంది 7 ఇంచులు. ఇప్పుడు సేమ్ ఇదే 7 ఇంచులు తీసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ 7 అనేది పొడుగు లైన్ పైన, 0 అనేది డౌన్ పైన తీసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్. ఈ విధంగా మార్కింగ్ చేస్తే మనకి చేతి యొక్క కింది భాగంలో కరెక్ట్గా ప్లస్ ఆకారం వచ్చేసి మనకి ఎక్కడ కూడా లూజ్ టైట్ లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసేసుకోండి. ఈ విధంగా 1/2 ఇంచ్ డౌన్ చేసేసుకున్నది. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. అదేవిధంగా ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా ముడతలు వస్తున్నాయి అని అంటారు. సో స్టిచ్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో ఇట్లా కొంచెం రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ సైడ్కి వచ్చే ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇంకేం డౌట్ ఉంది చెప్పండి? ఇంకేంటి అంటే చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అట్లా అంటారు. చంక భాగంలో ముడతలు రావద్దు అంటే ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసిన తర్వాత చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఇది ఫిట్టింగ్ లైన్ కదా, ఈ ఫిట్టింగ్ లైన్ ఈ 2 ఇంచుల లైన్ ఇక్కడ వరకు. ఇప్పుడు ఇది ఎంత ఉందో తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది అనుకోండి, ఒక 1/2 ఇంచ్. ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది 24.5 ఇంచులు కదా, ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి. సో మరి లోతు అనేది ఎట్ సైడ్ తీయాలి అంటే మొత్తం 2 దిక్కులు తీయాలంటే కాదు, ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత కేవలం ఒక సైడ్ మాత్రమే లోతు తీయాలి, ఇంకో సైడ్ తీయాల్సిన అవసరం లేదు. ఈ లోతు తీసింది ఎట్ సైడ్ స్టిచ్ చేయాలి అంటే బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి. లోతు తీయంత వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చే విధంగా స్టిచ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క కటింగ్. నెక్స్ట్ మనం అన్నిటికంటే ముఖ్యమైనది ఫ్రంట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా, ఈ విధంగా వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత క్లాత్ ఈ విధంగా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేసింది, ఎందుకంటే ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అవునా. సో ఈ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్ అనేది 2 మెథడ్లో కట్ చేసేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒకటి వచ్చేసి డాటెడ్ మెథడ్, ఇంకొకటి వచ్చేసి ప్రిన్స్ కట్. సో డాటెడ్ మెథడ్ అంటే డాట్స్ కుట్టాలి, కింద షేప్ బెల్ట్లు కుట్టాలి, షేప్ బెల్ట్లు జాయింట్ చేయాలి, ఉక్స్ కాజాలి, అవన్నీ పెద్ద రిస్క్ అనిపిస్తాయి కదా. సో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్ అయితే చెప్తాను. ఈ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్
సింపుల్గా ఎంత అంటే హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. ఈ బ్లౌజ్కి ఏమో 600 ఇస్తారు. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి 400 450, అంటే సింపుల్గా ఉంటుంది. అయినా 150 రూపీస్ ఎక్కువ ఇస్తారు. నార్మల్ బ్లౌజ్కి ఏమో 450, ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఏమో 600 తీసుకుంటాం. సేమ్ పైపింగ్ వేస్తాం, సేమ్ అంతా, కానీ 150 రూపీస్ అనేది ఎక్కువ ఉంటుంది. షాప్లో ఈ బ్లౌజ్ అయితే ఎక్కువ రన్నింగ్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఎక్కువ ఎవరు వేసుకుంటారంటే పెళ్లి కూతుర్ల బ్లౌజెస్ ఉంటాయి చూడండి, ఆ బ్లౌజులు అన్నీ కూడా ఇవే మెథడ్లో స్టిచ్ చేయమంటారు. బ్యాక్ ఓపెన్. అదేవిధంగా ఒకవేళ వీటికి కప్స్ ఉంటాయి చూడండి, ప్యాడ్స్. ఒకవేళ ప్యాడ్స్ యాడ్ చేయమంటే మాత్రం 800 ప్లస్ ప్యాడ్స్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. అదేంటక్క గంత రేట్లు చెప్తున్నారని నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. డిపెండ్స్ ఆన్ ప్లేసెస్ కదా, మీ అందరికీ తెలుసు కదా, ప్లేస్ను బట్టి రేట్లు ఉంటాయనేసి మా ప్లేస్లో నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిన్స్ కట్ మెథడ్ కదా, ప్రిన్స్ కట్లో నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ పార్ట్కి స్ట్రైట్గా పెట్టేసినాను. స్ట్రైట్గా పెట్టేసినప్పుడు ఎక్కడి వరకు తీసుకున్నా, ఈ లైన్ వరకు మాత్రమే తీసేసుకున్నా. ఎందుకు ఈ లైన్ వరకు మాత్రం తీసుకున్నా అంటే ఇది వచ్చేసి మనకి హుక్స్ కాజాలు స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచులో పోతుంది. ఫ్రంట్ పార్ట్కి హుక్స్ కాజాలు లేవు కదా, అందుకోసం ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్క్ చేసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ వెనకాల భాగం కంటే కిందికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. వెనకాల కంటే కిందికి 1/2 ఇంచ్ ఎక్కువ, ఇటు సైడ్కి 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వెనకాల కిందికేమో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, సైడ్కేమో 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకున్నాం. ప్రిన్స్ కట్ అనేవి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నేను మాత్రం మీకు సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తున్నాను. సో ఈ మెథడ్ కాదక్క మీరు చెప్పేది రాంగ్ అని కూడా మీరు అనొద్దు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ అనేది ఫాలో అవుతారు. ఇది కూడా కరెక్ట్ మెథడ్, పర్ఫెక్ట్ మెథడ్ కూడా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే, ఫ్రంట్ నెక్ పొడుగు 6 ఇంచులు ఉంది. పైన కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా, అంటే మొత్తం కలుపుకుంటే ఎంత 6.5 ఇంచులు. 6.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నాం. ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకే, స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచ్ మార్కింగ్ తీసేసుకోండి. 1.5 ఇంచ్ మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి. ఇంకొంచెం డీప్ అయినా పర్వాలేదు అనుకుంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి, కానీ పైన మాత్రం క్రాస్ తీసుకోవద్దు. సేమ్ అదే పాయింట్ వరకు మ్యాచ్ కావాలి. ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది. నార్మల్గా హీరోయిన్స్ వేసుకున్నప్పుడు ఇట్లా కనబడుతుంది చూడండి, ఆ మెథడ్లో కనబడుతుంది. ఏ హీరోయిన్ బ్లౌజ్ అయినా ఈ మెథడ్ ఉంటుంది. సేమ్ ఇదే మెథడ్లో ఫాలో అవ్వండి. ఒకవేళ మీరు ఎక్కువ తీసేసుకోలేదు అనుకోండి, అటు గుంజి పట్టేసినట్టుగా యూ షేప్ కాకుండా వీ షేప్ లాగా కాకుండా పర్ఫెక్ట్గా కనబడుతుంది. ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత, 24.5 ఇంచులు. ఇది గుర్తుపెట్టేసుకోండి. డిఫరెంట్ సైజెస్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి అని చెప్తాను. ఒకవేళ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, నడుము కొలత 30 ఇంచుల కంటే తక్కువ అంటే ఎంత, 27, 28, 29, 30 అట్లుంటే పావు తక్కువ 4 ఇంచులు. 27 కంటే తక్కువ అంటే 26, 25, 24 అట్లుంటే 3.5. ఇది ఏంటక్క అర్థమైతే లేదు అంటే ఇగో చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి 3.5. ఎవరికి 3.5 తీసుకోవాలి, ఇక్కడ నడుము కొలత ఇక్కడ రాస్తా, నడుము కొలత 27 కంటే తక్కువ ఉంటే 3.5. ఓకే, ఒకవేళ 27 నుండి 30 మధ్యలో ఉందనుకోండి 3.8 అంటే పావు తక్కువ 4 ఇంచులు. 30 కంటే ఎక్కువ ఉందనుకోండి 4 ఇంచులు. 30 కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే 4.2 ఇంచుల వరకు తీసేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 24.5. 27 కంటే తక్కువ ఉంది కాబట్టి 3.5 ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా. సేమ్ అదే 3.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోండి. క్లియరా? ఇప్పుడు లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి, అపెక్స్ పాయింట్ అంటాం. సో అది ఎక్కడి నుండి తెలుస్తుంది అంటే కొలతలు తీసుకునేటప్పుడు నోట్ చేసేసుకోవాలి ఖచ్చితంగా. సో ఈ కస్టమర్కి ఎంత ఉంది అంటే 9.5 ఇంచుల వరకు ఉంది. మన చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది 9.5 ఇంచులు ఉంది. సో ఇది వచ్చేసి మనకి అపెక్స్ పాయింట్. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది నెక్ సైడ్ కదా, నెక్ సైడ్కి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. నెక్ సైడ్కి 1/2 ఇంచ్. అదేవిధంగా నడుము కొలత 27 కంటే తక్కువ ఉంటే ఇటొక 1 ఇంచ్ తీసేసుకోండి. నడుము కొలత 27 కంటే తక్కువ ఉంటే 1 ఇంచ్. 27 నుండి 30 మధ్యలో ఉంటే 1/4. 30 కంటే ఎక్కువ ఉంటే 1.5. 30 కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉంటే పావు తక్కువ 2 ఇంచులు, 2 ఇంచులైనా తీసేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు స్పీడ్గా అనిపిస్తే మీ వీడియో స్లో చేసేసుకుంటూ నోట్ చేసేసుకోండి అవసరం ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ వరకు ఉంది కదా, ఈ 1/2 ఇంచ్ ఏమో ఇట్లా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని ఈ పాయింట్
ఇక్కడికి ఇట్లా రౌండ్గా మార్క్ చేసేసుకోండి. కొంచెం షేప్ మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. మరి ఇది ఎక్కడికి కలవాలి అంటే ఇది వచ్చేసి మనకి చంక భాగం వరకు కలవాలి. సో చంక భాగంలో 5 నుండి 6 ఇంచుల మధ్యలో ఇటు ఎక్కడికి కలిసినా ఏం కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిందా, ఇది వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అదేంటక్క మేము ఎన్నిసార్లు ట్రై చేసినా మాకు షేప్ రావట్లేదు అంటే మీరు 1-2 సార్లు చేస్తే ఖచ్చితంగా మీకు షేప్ అనేది వస్తుంది. ఇది ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది ఒక్కటి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది, అంతే కదా. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఫుల్ టైం పడుతుంది, డబ్బులు కూడా తక్కువ వస్తాయి. దీనికి మాత్రం డబ్బులు ఎక్కువ, పని తక్కువ. మనం అసలే బద్దకస్తలం కదా, ఇలాంటివి నేర్చుకుంటే బెస్ట్. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా నార్మల్ బ్లౌజ్కి ఎంతైతే షేప్ వస్తుందో ఈ బ్లౌజ్ కూడా షేప్ అంతే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ ఇది కట్ చేసినాం కదా, మీకు ఏం ప్రాబ్లం రాదా అంటే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ ఇక్కడ 1 ఇంచ్ సైడ్కి ఎక్కువ తీసుకున్నాం కదా, సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ప్రాబ్లం రాదా అంటే ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మధ్యలో కట్ చేసినాం కదా, ఇప్పుడు 2 జాయిన్ చేసినప్పుడు ఇదొక 1/2 ఇంచ్ ఇదొక 1/2 ఇంచ్ మొత్తం 1 ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోవాలి. మరి ఇటు సైడ్ కింది కూడా ఎక్కువ తీసేసుకున్నారు కదా అక్క అంటే ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసేసుకొని ఇదిగోండి ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి. ఇక్కడ కొంచెం ఈ పార్ట్ అయితే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అదేవిధంగా సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది కదా, సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ప్రాబ్లం కావద్దు అనుకుంటే ఎలా కట్ చేసేసుకోవాలో చూడండి. ఇది వెనకాల భాగం, వెనకాల భాగం పైన యాజ్ ఇట్ ఈస్గా ముందు భాగం పెట్టేసుకోండి. పెట్టేసి ఇలా ఓపెన్ తిప్పేసేయండి. తిప్పేసిన తర్వాత ఇది ఎక్కడి వరకు ఉంది, ఇక్కడి వరకు ఉంది. ఓకే, ఇదిగోండి ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ మన ఫిట్టింగ్ లైన్ ఉంటుంది చూడండి, ఈ ఫిట్టింగ్ లైన్ ఎక్కడి వరకు ఉందో ఆ ఫిట్టింగ్ లైన్ వరకు ఇవి 2 సమానం ఉండాలి. ఆ తర్వాత ఇట్లా క్రాస్లో తీసేసుకోండి. మరి ఇక్కడ క్రాస్లో తీసేసుకుంటున్నాం కదా, ఇక్కడ మనకి ఏం కదా అంటే ఇక్కడ మనకి చెస్ట్ వస్తుంది కదా, ఇప్పుడు ఇవి 2 కలిపి స్టిచ్ చేసినప్పుడు పైకి లేస్తుంది, బ్లౌజ్ అనేది పైకి లేచినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇట్లా షేప్ అనేది పైకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్, ఫ్రంట్ బ్యాక్ ఓపెన్ డీప్ నెక్ బ్లౌజ్కి ప్రిన్స్ కట్ బ్లౌజ్. సో ఈ మెథడ్ మనకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయితే చూడండి. నెక్కి పైపింగ్ వేసి హుక్స్ కాజాలు వేసేస్తాం. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఏం చేస్తాం, ఇవి 2 జాయిన్ చేసేస్తాం. నెక్స్ట్ షోల్డర్ జాయింట్స్, హ్యాండ్స్, సైడ్ ఫిట్టింగ్ ఎంత ఫాస్ట్ అయిపోతుంది అంటే అంత ఫాస్ట్ అయిపోతుంది. అందుకే చెప్పినాను పని తక్కువ ఉంటుంది, డబ్బులు అనేది ఎక్కువ వస్తాయి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే, వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.